హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచెల్ల. ఈ రోజు కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఈ పట్టు శారీకి నేను కంప్యూటర్ వర్క్ ఎలా చేశానో ఒకసారి చూసేద్దామండి. ఇదిగోండి, ఇది మనం చేసిన కంప్యూటర్ వర్క్. ఏ మాత్రం కూడా మగ్గంకి తీసిపోదు అంటే నమ్మొచ్చు. చూసారా, ఇది వర్క్. నేను వర్క్ డీటెయిల్స్ అని ఒకసారి వివరంగా చూపిస్తాను మీకు. శారీ పక్కన పెట్టేసి చూడండి, ఇది వర్క్ వేశాను. దగ్గర నుంచి మీకు చూపిస్తాను. మొత్తం జరీ థ్రెడ్ యూస్ చేశాను. శారీలో కలర్ రామ గ్రీన్ వేశాను. గోల్డ్ షేడ్కి గోల్డ్ ఇచ్చాను. శారీ మొత్తం కూడా సిల్వర్ జరీ ఉండటం వల్ల బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ జరీ వాడేశానండి. చూడండి, వర్క్ కూడా చాలా నీట్, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇది కూడా చూడండి, ఇది ఫ్రంట్ కూడా హెవీగా వచ్చింది. మొత్తం కూడా హెవీగా వచ్చింది. మొత్తం బ్లౌజ్ ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూసేయండి, ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది బ్లౌజ్. బ్యాక్ ఏమో బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ నెక్ చెప్పారు, అదే విధంగా వేసానండి. ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ ఈ బ్లౌజ్ కాంబినేషన్ చూపిస్తానండి నేను. ఇది వచ్చి ఉల్లిపొట్టు కలరు. శారీ వచ్చేసి ఉల్లిపొట్టు కలరు. ఈ ఉల్లిపొట్టు కలర్కి కాంట్రాస్ట్ అండి. ఈ ఉల్లిపొట్టు కలర్కి కాంట్రాస్ట్ బ్లౌజు. ఏం కలర్ ఉంటుందని గెస్ చేస్తున్నారు అసలు మీరైతే? కస్టమరు ఈ కలర్ ఇచ్చారండి. అవి బ్లూకి ఉల్లిపొట్టు కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి, అస్సలు చెప్పక్కర్లేదు. కట్టుకున్నాక కస్టమర్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇది వచ్చేసి ఇప్పుడు డిస్పాచ్ అయిపోవాలి వర్కే ఓన్లీ. నా స్టూడెంట్ ఇక్కడే మా ఊర్లోనే షాప్ పెట్టుకుంది. తనకు వచ్చిన ఆర్డర్ ఇది. తను వేయించమంటే నేను వేసానండి. ఇప్పుడు తను తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఎర్లీ మార్నింగే వీడియో తీస్తున్నాను నేనైతే. ఇది చూడండి, వర్క్ ఉల్లిపొట్టు కలర్ ఇచ్చాను మొత్తం శారీలో. ఫ్లవర్ అంతా అదంతా లైట్ గోల్డ్ ఉంది కదండి, లైట్ గోల్డ్ కలర్ నేను అవుట్ లైన్ ఫినిషింగ్ ఇచ్చాను. చూస్తున్నారా, వర్క్ చూసేసరికి ఎలా ఉందో నీట్నెస్ చూడండి. చాలా నీట్, మీకు చాలా దగ్గర నుంచి పెట్టి మరి చూపిస్తున్నాను. చూడండి, వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. ఇవి హ్యాండ్స్ మోడల్ కాంబినేషన్. టిష్యూ మీద వర్క్ వచ్చింది. సెల్ఫ్ శారీ ఏదో, బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది. మీరే చూడండి, నైట్ అంతా వేసాను. ఇక్కడ టిష్యూ వచ్చేసరికి నేనేం చేశానంటే, ఇక్కడ సిల్వర్ టిష్యూ వచ్చిందని పింక్ని, ఈ బార్డర్లో ఉన్న పింక్ ఇక్కడ మధ్యలో వేసాను. చుట్టూ అవుట్ లైన్ వచ్చేసి సిల్వర్ ఇచ్చాను. ఇది ఫ్రంట్. హ్యాండ్ వచ్చేసి ఏం చేశానంటే అండి, హ్యాండ్ లైట్ సిల్వర్ జెరీ యూజ్ చేశానండి. అవుట్ లైన్ అంతా కూడా లైట్ సిల్వర్ జెరీ, లైట్ పింక్ షేడ్ వస్తుంది. చూపిస్తాను ఉండండి. ఈ లైట్ పింక్ షేడ్ జెరీ ఫోన్లో ఏ విధంగా కనిపిస్తుందో వీడియోలో, ఈ లైట్ పింక్ షేడ్ జెరీ అయితే యూజ్ చేశాను ఈ అవుట్ లైన్కి. ఈ మధ్యలో వచ్చేసి పింక్ కదా, నేను ఇది సిల్వర్ యూజ్ చేశాను. ఈ థ్రెడ్ వచ్చేసి సిల్వర్ యూజ్ చేశాను. సూపర్ ఉందండి అసలు కాంబినేషన్ అయితే. ఇదిగోండి చూడండి, హ్యాండ్స్కి అయితే ఇలా, హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వేశాను. మీకు ఏ డిజైన్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కంపల్సరీగా. మీరు నా దగ్గర వేయించుకున్నా, మీ టైలర్స్ దగ్గర మీరు వేయించుకున్నా కూడా ఇవి స్క్రీన్ షాట్ తీసుకుని అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా నా వీడియోని మిస్ అవ్వకండి. ఇది టోటల్గా మన బ్లౌజ్ వచ్చేసి. ఇది చూడండి, రామా గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ శారీలో వచ్చేసి ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది చూడండి. ఇక్కడ టెంపుల్ డిజైన్ వచ్చింది కదా, టెంపుల్ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అయితే నేనేం చేశానంటే, శారీలో టెంపుల్ యూజ్ చేసుకొని నెక్లో సింపుల్గా బడ్జెట్ ట్రెండీలో కావాలి అని చెప్పారు కస్టమరు. అయితే నేనేం చేశాను, చిన్న సింపుల్ది
నెక్ వరకే కావాలి అని అంటే ఎంత చూపిస్తాను. ఇగోండి ఇలా ఉంది, చిన్న టెంపుల్స్, చిన్న బూటీస్. ఎలా ఉంది చెప్పండి, వర్క్ ఎలా ఉంది, ఫినిషింగ్ కానీ లుక్ కానీ ఓవరాల్ గా. ఇది చూడండి రామా గ్రీన్ కలర్. నేనేం చేశాను అంటే రామా గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను, అవుట్ లైన్ మొత్తం కూడా జెరీ యూస్ చేశాను. ఉన్న 2 కలర్స్ ఆప్షన్ లో ఇలా అయితే నేను చేశాను. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. హ్యాండ్స్ కి బార్డర్ ఇగో చూడండి, బార్డర్ బూటీస్. సారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ సారీస్ అయితే ఉన్నాయండి చాలా, వీటికి వర్క్ వెయ్యాలి. వేసిన తర్వాత ఎలా ఉంటాయో ఒకసారి మీకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సారీ తీసుకొచ్చారండి, గ్రీన్ కలర్, సిల్వర్ బూటా, సిల్వర్ కాంబినేషన్, సెల్ఫ్. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా వచ్చింది. అయితే ఇందులో కొంచెం డార్క్ తీసానండి బ్లౌజ్. ఇలా అయినా వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవచ్చు అని నేను కాంట్రాస్ట్ గ్రీన్ ఒకటి ఉన్ను పింక్ ఒకటి చూపిస్తే కస్టమర్ పింక్ కావాలి అన్నారు. ఇలా నేను పింక్ మీద వేస్తున్నాను. ఈ పింక్ కి ఈ గ్రీన్ ఈ సిల్వర్ కాంబినేషన్ వేస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఇంకా ఈ శారీస్ అన్నిటికీ వెయ్యాలి. ఇదొక శారీ, ఈ శారీకి వెయ్యాలి. ఇది కూడా వేసినాక పోస్ట్ చేస్తా. ఇదిగోండి ఇదొక శారీ, ఈ శారీ కూడా వర్క్ వేయాలి. ఇది కూడా వర్క్ వేసాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందులో 2 శారీస్ ఉన్నాయండి. ఇదొక శారీ, ఇది ఇంగ్లీష్ కలర్. దీనికి కొంచెం కాంట్రాస్ట్ తీసానండి, చూపిస్తాను మీకు. ఈ శారీ చూడండి, ఈ శారీకి మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి వర్క్ వేయమని చెప్పారండి. ఈ కలర్ వైన్ కలర్ అండి ఇది. ఈ వైన్ కలర్ పట్టు దొరకడం కొంచెం కష్టంగానే ఉంది. అయితే నేనేం చేశానంటే ఈ వైన్ లోనే డార్క్ కలరు పట్టు క్లాత్ తీసుకున్నానండి. ఇదిగోండి సేమ్ వైన్ లో డార్క్ కలర్ పట్టు క్లాత్ తీసుకున్నాను. దీని మీద వర్క్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. ఇవ్వండి ఈ వీడియోలో ముచ్చట్లు. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. బాయ్.